శివుడి నుంచి నంది దూరం అవ్వాలని పార్వతీదేవి ఎందుకు శాపం పెట్టిందో మీకు తెలుసా? ఒకరోజు కైలాసంలో శివుడు పార్వతీదేవి పాచికలాడుతూ ఉంటారు. దానికి నంది సాక్షిగా ఉంటాడు. అయితే ఈ ఆటలో పార్వతీదేవి గెలుస్తుంది. కానీ నంది మాత్రం శివుడి మీద ఉన్న భక్తితో శివుడే గెలిచారు అని చెప్తాడు. దానికి కోపగించిన పార్వతీదేవి నువ్వు శివుడికి దూరంగా ఉండాలి అని చెప్పిస్తుంది. దానికి శివుడు నా మీద ఉన్న భక్తితో అలా చెప్పాడు, కానీ నిన్ను మోసగించాలన్న ఉద్దేశం కాదు, శాపానికి విముక్తి చెప్పు అని అంటారు పార్వతీదేవిని. అప్పుడు పార్వతీదేవి వినాయకుడికి సేవలు చేయడం ద్వారా నీ శాప విమోచన పోతుంది అని చెప్తుంది. అప్పటి నుంచి నంది వినాయకుడికి పలహారాలు, వినాయకుడు ఏం కోరుకుంటే అది తెచ్చి పెట్టేవాడు. ఒక రోజు నంది గడ్డి మేస్తున్నప్పుడు వినాయకుడు నాకు ఇప్పుడే తినడానికి ఏమన్నా కావాలి అని అడగగా నంది తను తింటున్న గడ్డిని వినాయకుడికి ఇస్తాడు. అందుకే గరికని వినాయకుడి పూజలకు వాడతారు. వినాయకుడిని భక్తిగా పూజించడం ద్వారా, ఆయనకు సేవ చేయడం ద్వారా, ఆయన కోరిన గరికను ప్రేమగా సమర్పించడం ద్వారా నంది తన నిష్కల్మష భక్తిని చూపించాడు. దాంతో పార్వతీదేవి హృదయం మెత్తబడి నందిపై వేసిన శాపాన్ని ఉపసంహరించారు. ఈ విధంగా నంది శాపానికి పరిహారం జరిగింది. అప్పటి నుంచి నంది మరలా శివుని సేవలో చేరి వినాయకుడికి కూడా ప్రీతిపాత్రుడయ్యారు. దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ధర్మం జయిస్తుంది, భక్తి ఎప్పుడూ కాపాడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, జై గణేశ, జై నందీశ్వర అని కామెంట్ చేయండి.